So yesterday, who were there for the yesterday session? I didn't. Sorry, I just forgot the name. So I think Devraj is there. 1 second. Yeah, sorry for the interruption, guys. Yeah, so నిన్న ఎవరెవరు ఉన్నారు క్లాస్ లో? సార్ ఎస్టర్డే క్లాస్లో నేను లేను సార్. ఓకే. అండ్ రెస్ట్ దేవరాజ్, శైలు అండ్ గిరిధర్ గారు మీరు ఉన్నారండి? ఓకే. సో ఎస్టర్డేస్ క్లాస్. యా యా ఓకే. సో ఎస్టర్డేస్ క్లాస్ కనుక నిన్న మీరు మిస్ అవుతే మీరు కమ్యూనిటీలో ఆల్రెడీ లింక్ పెట్టారు యూట్యూబ్లో, లైక్ ఆ వీడియో ఉంది. యూ కెన్ గో హెడ్. అండ్ టుడేస్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సమ్ టాపిక్స్ లైక్ ఇంకా వాట్ ఆర్ ద థింగ్స్, వాట్ ఆర్ ద లాజిక్స్, లైక్ ఏం చేస్తాము ఏంటి అనేది ఇంకొంచెం డీప్ డైవ్ గా ఐ విల్ explain the things of. So today most probably the things will be the theoretical parts. Yeah. So let me share my screen. So are you able to see my screen? Okay. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసినట్టు హ్యాకర్స్ టైప్స్, సైబర్ సెక్యూరిటీలో డిపార్ట్మెంట్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద విఏపిటి రివర్స్, రెడ్ టీమ్, ఇవన్నీ కూడా ఓవర్ వ్యూగా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఇవన్నీ మనం టెక్నికల్ గా వెళ్లే ముందు లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్, లైక్ స్క్రాచ్ నుంచి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ లైక్ ఇంటర్నెట్. సో ఎంతమందికి అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, వాట్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ది ఐడియా, అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ విత్ ద ఇంటర్నెట్? ఎనీవన్ కెన్ ప్లీజ్ సే సంథింగ్? ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్. జనరల్ గా అడుగుతున్నా. అసలు ఇంటర్నెట్ అంటే మనకి ఐడియా వచ్చేది కావచ్చు, ఆ పేరు వినగానే వాట్స్ కమ్స్ ఇన్ టు అవర్ మైండ్? ఎనీవన్? Okay. So let me continue the things up. So internet is nothing but the communication between the devices or the networks. Okay. సో ఇప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ ఉంది. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దట్స్ ఎ డివైస్. ఓకే, మీరు ఏది లైక్ ఏది బ్రౌజ్ చేసినా ఇంటర్నెట్ ద్వారా మీరు ఏది చూసినా కూడా అది అది ఒక సర్వర్ కి, ఆ సర్వర్ లేదా అది వాళ్ళ యొక్క నెట్వర్క్ నుంచి మీకు జరిగే కమ్యూనికేషన్స్, రైట్? ఈ కమ్యూనికేషన్ అంతా కూడా హ్యాండిల్ చేసుకునే లైక్ ఇదంతా చూసుకునేదంతా కూడా ఇంటర్నెట్, నథింగ్ బట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైసెస్ ఆర్ ద నెట్వర్క్స్ అండ్ స్టఫ్. ఓకే, సో లైక్ ద డేటా ప్రజెంట్ ఇన్ ద లైక్ డేటాబేస్లలో కావచ్చు, లైక్
క్లౌడ్స్లో కావచ్చు, అదంతా కూడా మనకి కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈ ఇంటర్నెట్ అనేది యూస్ చేసుకొని వీఆర్ బ్రౌజింగ్ ఆల్ ద థింగ్స్ అండ్ స్టఫ్, రైట్? సో ఈ డివైజెస్ కి కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. సో హౌ దిస్ అఫీషియల్ కమ్యూనికేషన్ వర్క్స్ ఎలా జరుగుతుంది అని అంటే, ఈ డివైస్ కి ఒక ఐపీ ఉంటుంది. ఈ నెట్వర్క్ లేదా సర్వర్ కి వాటికి ఒక ఐపీ ఉంటుంది. ఐపీ ఇస్ నథింగ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, ఇట్స్ లైక్ ఏ అడ్రస్. లైక్ ఇప్పుడు మనం హ్యూమన్స్ కి ఎట్లయితే ఆధార్ ఇప్పుడు మనకి ఆధార్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో మనకి, సో డివైజెస్ కూడా ఒక్కొక్క ఐపీ అనేది ఉంటుంది. సో ఐపీ ఇస్ నథింగ్ బట్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్. There are two types of IPs. One is version V4 and the version V6. So currently, India level, we are currently working on in the version V4 itself. Our standard series starts from 198.168.0.1. Okay. సో ఈ యొక్క ఐపీ ఆ యొక్క ఐపీ అంటే నెట్వర్క్ ది డివైస్ ఈ ఐపీస్ మధ్యలో నుంచి ఈ కమ్యూనికేషన్ అంతా కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది. ఓకే, ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఒక్కొక్క ఐపీకి 65,538 పోర్ట్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఏ ఐపీ అయినా సరే 65,538 పోర్ట్స్ ఉంటాయి. సో ఈ పోర్ట్స్ అంటే ఏంటి అంటే, ఈ పోర్ట్స్ ద్వారా ఒక్కొక్క పోర్ట్ ద్వారా ఒక్కొక్క కమ్యూనికేషన్ లేదా ఒక్కొక్క సర్వీస్ అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో కమింగ్ ఇన్ టు సమ్ మోర్ థింగ్స్ అప్. సో మీలో ఎంతమంది వెబ్సైట్ ముందు హెచ్టిటిపిఎస్ అని చెప్పి చూస్తారు? You know what exactly this HTTPS means? Anyone have any idea? HTTPS is more secure than HTTP. Yeah, అంటే అసలు దాని ఫుల్ ఫామ్ కానీ, అంటే అది అసలు ఎందుకు వెబ్సైట్స్ ముందు అదే ఎందుకు ఉంది అని ఎప్పుడైనా ఎనీ రీసెర్చ్ ఆర్ ఎనీథింగ్ యూ హ్యావ్ డన్? ఏదైనా It is ఐడియా? protocol, ఎగ్జాక్ట్లీ, sir. రైట్. యా, రైట్. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రైట్? సో ఈ ప్రోటోకాల్ అనేది మీకు హెచ్టిటిపిఎస్ లో ఉంది అంటే, దీని యొక్క పోర్ట్ నెంబర్ 443. అంటే ఈ ఐపీలో ఈ 443 పోర్ట్ నెంబర్ లో ఈ ప్రోటోకాల్ అనేది, ఈ సర్వీస్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఈ ఐపీ 443 టన్నెల్ నుంచే మీకు ఈ వెబ్ అప్లికేషన్స్ అంతా కమ్యూనికేషన్ అంతా కూడా ఈ యొక్క పోర్ట్ నెంబర్ నుంచి జరుగుకుంటూ వస్తుంటుంది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే సిమిలర్ హెచ్టిటిపి కేమో ఇట్స్ పోర్ట్ నెంబర్ ఇస్ 80. ఓకే, అండ్ we have the other one called as SMTP. Anyone have any idea on this SMTP? SMTP is server, no sir? Message. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇప్పుడు మెయిల్స్ మధ్యలో కమ్యూనికేషన్ అంతా జరిగేదంతా కూడా ఎస్ఎంటిపి పోర్ట్ ద్వారా జరుగుతూ వస్తుంది అన్నమాట. సో దీని పోర్ట్ నెంబర్ వచ్చేసి 20. అట్లా డిఫరెంట్ సర్వీసెస్ కి డిఫరెంట్ పోర్ట్స్ ద్వారా ఈ కమ్యూనికేషన్ అంతా కూడా హ్యాండిల్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ మొత్తాన్ని చూసుకునేది ఎవరు అని అంటే, దట్స్ కాల్డ్ టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఈ కమ్యూనికేషన్స్, ఈ పోర్ట్ ద్వారా జరిగే కమ్యూనికేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఉందో ఇదంతా చూసుకునేది ఎవరు అని అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇదంతా కూడా మేము చూసుకుంటూ వస్తుంది అనమాట. ఓకే, ఇంకా చాలా పోర్ట్స్ ఉంటాయి. లైక్ ఎఫ్టిపి అని చెప్పి ఒక పోర్ట్ ఉంటుంది. ఎఫ్టిపి ఈజ్ నథింగ్ బట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. లైక్ ఇది సింపుల్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే, ఎంతమందికి షేర్ ఇట్ అనే అప్లికేషన్ ఐడియా ఉంది? Yes. Right, you guys are having about the idea of share it, right? So what exactly happens, ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ పంపించాలి అని అంటే, you need to on it and other one will be connecting to your things and you will be sending you the things, right? సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఇనిషియేట్ అయ్యి వాళ్ళు మీ దానికి కనెక్ట్ అయ్యి అక్కడ ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ వస్తుంటుంది అనమాట. సో దట్స్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ ఫర్ ద ఎఫ్టిపి. ఓకే, ఇది కార్పొరేట్ లెవెల్లో నేను ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే, ఆర్గనైజేషన్ లో షేర్డ్ డ్రైవ్స్ ఉంటాయి, రైట్? సో ఒక దాంట్లో ఒక సిస్టమ్ నుంచి మీరు అందులో ఈ ఎఫ్టిపి ప్రోటోకాల్ ఆన్ చేశారనుకోండి, ఎవ్రీ వన్ త్రూ దిస్ ప్రోటోకాల్ కెన్ యాక్సెస్ దోస్ ఫైల్స్, దే కెన్ డౌన్లోడ్ ద థింగ్స్ అండ్ దే కెన్ షేర్ ద థింగ్స్. సో దట్స్ కమింగ్ ఇన్ టు ద కార్పొరేట్ లెవెల్. ఓకే, సో ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ద్వారా డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ సర్వీసెస్, ఇవన్నీ కూడా
ఇంటర్నెట్ లో భాగమే. లైక్ దట్ కమ్స్ అండర్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైస్ ఆన్ ద నెట్వర్క్స్. ఓకే, సో ఇంకా చాలా పోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ పోర్ట్స్ గురించి మనం ఎక్కువగా నెట్వర్క్ లో కాన్సెప్ట్ లోకి మనం వెళ్ళినప్పుడు విల్ బి డిస్కసింగ్ ఓవర్ దే. సో ఫస్ట్ ఇనిషియల్ థింగ్ ఏంటిదంటే విల్ బి స్టార్టింగ్ విత్ ద వెబ్ అప్లికేషన్స్ పార్ట్. నెక్స్ట్ విల్ బి మూవింగ్ విత్ ద నెట్వర్క్, దెన్ కమింగ్ ఇన్ టు ద ఏపీఐ, అండ్ at last విల్ బి క్లోజింగ్ విత్ ద mobile application. That's for the Android application. Okay, so this is how our roadmap goes. Okay, so ipudu coming into the part, like before starting off the web applications, let's start with the what basics for the VAPT anamata. VAPT. Okay, so let's VAPT, vulnerability assessment and pen testing. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏంటిది, ఈ టర్మ్స్ ఏంటివి అని అంటే, దిస్ ఈస్ యాక్చువల్లీ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ ఈస్ విఏ అండ్ ద అదర్ వన్ ఈస్ పిటి. ఓకే, సో కంబైన్ చేసి మనం విఏపిటి అని చదువుతాం, బట్ దెర్ ఆర్ టూ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ దిస్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏంటి అని అంటే, మనకి ఆల్రెడీ మార్కెట్స్ లో ఈ సెక్యూరిటీ లూప్ హోల్స్, ఇవన్నీ బగ్స్ ఏవైతే ఉంటాయో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో, వాటన్నిటిని కనుక్కోవడానికి ప్రీ డిఫైన్డ్ స్కానర్స్ కానీ వీ హ్యావ్ మల్టిపుల్ టూల్స్ టు డూ దట్. ఓకే, ఆ టూల్స్ యూజ్ చేసుకొని దాని నుంచి రిపోర్ట్ జనరేట్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడా వల్నరబిలిటీ అసెస్మెంట్ అని చెప్పి అని అంటాం. ఓకే, కమింగ్ ఇన్ టు ద పెన్ టెస్టింగ్ ఏంటి అంటే, దాన్ని మాన్యువల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడం. ఓకే, సో స్కాన్ లో వచ్చిన ప్రతి ఒక్కటి అది బగ్ అని చెప్పి మనం అనుకోలేము, రైట్? సో దాన్ని ప్రాక్టికల్ గా దాన్ని మాన్యువల్ గా నువ్వు చేసి చూపిస్తే ఎక్స్ప్లాయిట్ చేయడం దాన్ని పీటీ అని అంటారు. దట్స్ నథింగ్ బట్ ద పెన్ టెస్టింగ్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ద థింగ్స్. సో మాన్యువల్ ఉండాలి ప్లస్ ఆటోమేషన్, అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ స్కానర్స్ కావచ్చు, టూల్స్ అని యూజ్ చేసుకొని యూ నీడ్ టు డూ ద థింగ్స్ ఇన్ ద సెక్యూరిటీ ఆస్పెక్ట్స్. వీ డూ ఫాలో సమ్ స్టాండర్డ్స్ కాల్డ్ యాజ్ OWASP 13 అండ్ SANS Top 25. ఇట్లా డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. బేస్డ్ అపాన్ ద కంపెనీస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి స్టాండర్డ్స్ మారుతూ వస్తాయి. జనరల్ స్టాండర్డ్స్ అయితే OWASP స్టాండర్డ్ అయితే దట్స్ ద థింగ్ ఎవ్రీవన్ విల్ బి ఫాలోయింగ్. సో ఆ స్టాండర్డ్స్ ఏంటి అని అంటే ఏం లేదు. సో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ప్రకారం వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ దే నీడ్ టు ఫాలో, అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు సజెస్ట్ దెమ్ టు మెయింటైన్ ది సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఓకే, సో ఈ విఏపిటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తామో ఏంటి అంటే, విల్ బి కమింగ్ విత్ ద దేర్ ఆర్ 5 stages ఫర్ ద విఏపిటి ప్రాసెస్. సో ఫస్ట్ వన్ ఈస్ recon and research. సో రీకాన్ అండ్ రీసెర్చ్ అంటే ఏంటి అని అంటే, వీ విల్ బి గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. సపోజ్ మీకు వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, నెట్వర్క్ ఏదన్నా ఇస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చేయాలి. అంటే ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యూ ఆర్ గివెన్ విత్ అన్ వెబ్ అప్లికేషన్. ఓకే, సో ఆ వెబ్ అప్లికేషన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బిల్డ్ అయి ఉంది, వాళ్ళ ఏమేమి సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క సర్వర్స్ ఏంటి, వాళ్ళ యొక్క జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ ఏంటి, jQuery వర్షన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అప్లికేషన్, వై ద యూజర్ షుడ్ యూజ్ దిస్ అప్లికేషన్. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి. అంటే అప్లికేషన్ ని స్టేజ్ 1 లో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. అసలు ఈ అప్లికేషన్ ఏంటి, ఎందుకు మనం సెక్యూరిటీ టెస్టింగ్ చేయాలి, దీంట్లో ఏమేమి లూప్ హోల్స్ ఏంటి అనేది, దట్స్ ద బేసిక్స్ థింగ్. ఓకే, సో దట్స్ విల్ బి ద ఫస్ట్ స్టేజ్. అండ్ సెకండ్ స్టేజ్ ఈజ్ ఆఫ్ విఏ. సో సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ఆటోమేషన్ స్కానర్స్ అన్న టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ అప్లికేషన్ కావచ్చు, నెట్వర్క్స్ కావచ్చు, వాటిలో స్కాన్ ఇనిషియేట్ చేసేస్తాము. ఓకే, సో స్కాన్ ఇనిషియేట్ చేసి దాంట్లో ఏమేమి వల్నరబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ ద బగ్స్. ఓకే, సో దాంట్లో ఏమేమి వల్నరబిలిటీస్ వచ్చినాయో అన్ని చూస్తాము. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈస్ PT. సో పెన్ టెస్టింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇందులో ఏంటంటే స్టాండర్డ్స్ ప్రకారం వీ నీడ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎండ్ పాయింట్ కావచ్చు, యొక్క వల్నరబిలిటీస్ కావచ్చు, అన్ని మనం చెక్ చేయాలి, మాన్యువల్గా చెక్ చేసి ఎక్స్ప్లాయిట్ చేయాలి. ప్లస్
పిఏలో వచ్చిన స్కాన్లో వచ్చిన వల్నరబిలిటీస్ అన్నిటిని కూడా మళ్ళీ ఇక్కడ మనం మాన్యువల్గా చెక్ చేసి మాన్యువల్గా మనం ఖచ్చితంగా వాటిని రిపోర్ట్ చేయాలి. అందులో విఏలో వచ్చినవన్నీ కూడా కరెక్ట్ ఉంటాయని చెప్పి ఉండవు కదా. సో ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చెక్ చేసి ఇది కరెక్టా రాంగా, ట్రూవా ఫాల్స్ పాజిటివ్గా అవి చూసుకుంటాం. సార్ ఇది మనం అప్లికేషన్ మనం టెస్టింగ్ లో ఉన్నప్పుడు సార్ ఇవి చేసేది లైవ్ లో ఉన్న అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లాయిట్ చేయటం ఇవన్నీ కూడా అంటే ఒక అప్లికేషన్ ని టెస్టింగ్ స్టేజింగ్ లో ఉన్నప్పుడా ఎలా సార్ ఇది? ఈ క్వశ్చన్ కి నేను ఎలా చెప్పగలుగుతాను అంటే డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ అండి. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక కొందరేమో అప్లికేషన్ లైవ్ లో ఉంటుంది, అప్పుడు మనము టెస్టింగ్ ఇవన్నీ అంటే నాకు ఐడియా లేదు, దాని గురించి అడుగుతున్నాను. యా నేను అదే చెప్తున్నా అండి. See, most of the cases 80 to 90% you will be working on the staging applications itself. Okay, so in case client already live కి వెళ్ళిపోయాడు, లైవ్ లోనే చేయాలి అంటే వాడు మనకి కొన్ని బౌండరీస్ అండ్ లిమిటేషన్స్ ఇస్తాడు. ఇవి పర్ఫామ్ చేయాలి, ఇవి పర్ఫామ్ చేయొద్దు అని చెప్పి. సో ఆ బౌండరీస్ వరకు చూసుకొని మనం పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో 80 to 90% విల్ బి ప్లేయింగ్ ఎట్ ద స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ ఇట్సెల్ఫ్. ఓకే ఓకే యా ఓకే Yeah. So that's the third stage. And the fourth stage, the main part, report. Okay. సో ఈ వల్నరబిలిటీస్ ఏమేమైతే మీరు కనుక్కున్నారో అదంతా కూడా ఒక రిపోర్ట్ రాసి మన క్లయింట్కి పంపిస్తాం. ఓకే, సో ఈ ఫోర్త్ స్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ మెయిన్ స్టేజ్ అంటే క్లయింట్ మీ వర్క్ చూసేది ఈ రిపోర్టే. ఈ 3 స్టేజెస్ నువ్వు ఏం చేసినావు అని వాడు చూడడు. ఓకే, ఇఫ్ యూ ఫెయిల్ టు రైట్ ద రిపోర్ట్, దట్స్ ది ఎండ్. Okay, so reporting plays a key role in this red team or the VAPT part. Okay, so report ఎందుకంటే ఈ రిపోర్ట్ అనేది మీరు ఎవరైతే రాస్తారో అది డెవలపర్కి అర్థమయ్యేలా రాయాలి. బికాస్ ఈ రిపోర్ట్ని తీసుకొని డెవలపర్ హ్యాస్ టు ఫిక్స్ దోస్ వల్నరబిలిటీస్. ఓకే, ఆ డెవలపర్కి అర్థమయ్యేలా రాస్తేనే మీకు ఇంప్రెషన్ పడుతుంది. లేదు దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి, దాంట్లో ఏమన్నా తేడా ఉంది అని అంటే డన్, యువర్ జాబ్ ఈస్ గాన్. బికాస్ క్లయింట్ ఈ ఫస్ట్ 3 స్టేజెస్ మీరు ఏం చేస్తున్నారో హీ కెనాట్ బి ఏబుల్ టు సీ. అక్కడ మీరు ఎంత మంచిగా పర్ఫామ్ చేసినా కూడా ఇఫ్ యూ ఫెయిల్ టు రైట్ ద రిపోర్ట్, దెన్ డన్, యు ఆర్ గాన్. ఓకే, సో రిపోర్టింగ్ అంటే ఇఫ్ దేర్ విల్ బి స్టాండర్డ్ ఫార్మాట్స్, కంపెనీకి ఫార్మాట్స్ మారుతూ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ ప్రకారం మన రిపోర్ట్స్ రాయడం అనేది క్లియర్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఓకే, అండ్ సరే ఇప్పుడు రిపోర్ట్ రాసి క్లయింట్కి పంపిస్తాము. క్లయింట్కి పంపించిన తర్వాత they will be fixing those vulnerabilities and giving for the retest. So what exactly happens with the retest అని అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. వల్నరబిలిటీస్ అన్ని క్లోజ్ అయ్యాయా లేదా ఇంకేమైనా కొత్త వల్నరబిలిటీస్ వచ్చాయా, వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా వేరే ఏమైనా వల్నరబిలిటీస్ వచ్చాయా. సో అక్కడ నుంచి మళ్ళీ దట్స్ గోయింగ్ టు ఏ ప్రాసెస్. సో రీటెస్ట్ ఇచ్చాడు, ఆల్ వల్నరబిలిటీస్ ఆర్ క్లోజ్. సో క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విల్ బి రైటింగ్ ఏ క్లోజర్ రిపోర్ట్ and we'll be issuing a certificate for them from the company side, where in that certificate we'll be mentioning is like you are good to go for life అనే కాన్సెప్ట్ లో మనం ఒక సర్టిఫికేట్ ఇనిషియేట్ చేస్తాము. సో క్లయింట్ అఫీషియల్ గా దాన్ని లైవ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ a standard 5-stage procedure for the VAPT that everyone will be following. So this is applicable for all the things that might be for application, mobile applications కావచ్చు, APIs కి కావచ్చు, web applications కావచ్చు, networks కావచ్చు, that might be anything. Okay, so this is how the VAPT works and how the VAPT goes. Okay, so ఇప్పుడు ఈ VAPT టెస్టింగ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? Coming into the points. So VAPT లో there are 3 types of testings. One is black box, one is white box, and the other one is gray box testing. Okay, so what exactly black box testing ante enti, white box testing ante enti, gray box testing ante enti అని అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇచ్చారు. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, యూ హావ్ గివెన్ విత్ అన్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఇచ్చి డైరెక్ట్ దానికి VAPT పర్ఫామ్ చేయాలి అంటే దాంట్లో క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వకుండా
దాని గురించి అసలు వర్క్ ఫ్లో ఏమి ఎక్స్ప్లెనేషన్ చేయకుండా జస్ట్ మీకు ఒక యూఆర్ఎల్ ఇచ్చి దాన్ని విఏపిటి చేయమన్నారు అనుకోండి, దాన్ని మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పి అని అంటాం. ఓకే, నెక్స్ట్ వైట్ బాక్స్ టెస్టింగ్ అని అంటే దాని గురించి మీకు వర్క్ ఫ్లో కావచ్చు, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ రోల్స్ ఆఫ్ ది యూజర్స్, వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ కానీ ఇవన్నీ చేస్తే దెన్ దట్స్ కమ్స్ ఫర్ ద వాళ్ళన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇస్తే అప్పుడు దాని మీద విఏపిటి చేయమంటే దట్స్ కమ్ ఫర్ ద వైట్ బాక్స్ టెస్టింగ్. అండ్ కమింగ్ ఇన్ టు ద బ్లాక్ బాక్స్, ఇట్స్ మిక్సింగ్ ఆఫ్ వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్. ఒక క్లయింట్ వైట్ బాక్స్ ప్లస్ బ్లాక్ బాక్స్ అడిగితే యూ నీడ్ టు డూ ద బోత్ అనమాట. సో ఇన్ జనరల్ గా అయితే విల్ బి ఎవరైనా సరే విల్ బి డూయింగ్ విత్ ద గ్రే బాక్స్ అసెస్మెంట్. ఇట్స్ గ్రే బాక్స్ టెస్టింగ్ చేసుకుంటూ వస్తాము. బ్లాక్ బాక్స్ అంటే ప్రిఫర్డ్ క్లయింట్స్ మాకు ఇదే కావాలి అంటే వాళ్ళ డిపెండెన్సీని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఓకే, so there are 3 different types of testing: black box, white box and gray box. Is it clear? Yes. Yeah. Okay, so these are the complete overview of the applications and all the stuff. So ఇప్పుడు ఈ వల్నరబిలిటీస్ ఇవి అని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో ఈ వల్నరబిలిటీస్ లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లైక్ క్రిటికల్, హై, మీడియం, లో, ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇట్లా 5 కేటగిరీస్ లో వల్నరబిలిటీ సివిఆర్టీ అనేది డిఫైన్ చేసుకుంటూ వస్తాం. సో ఈ సివిఆర్టీ ఎలా డిఫైన్ చేస్తామంటే బేస్డ్ అపాన్ ద ఇంపాక్ట్, అంటే ఈ వల్నరబిలిటీ వల్ల ఈ అప్లికేషన్ కి ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది, లేదా ఈ యొక్క నెట్వర్క్ లేదా ఈ యొక్క ఐపీకి ఎంత ఇంపాక్ట్ జరుగుతుందో దాని బేసిస్ పైన విల్ బి గివింగ్ ద సివిఆర్టీ టు ద వల్నరబిలిటీస్ అండ్ విల్ బి రైటింగ్ ద రిపోర్ట్. ఓకే, సో మీకు ఒక ఇఫ్ పాసిబుల్ వీలైతే లైక్ ఐ విల్ షో యూ ఎ శాంపుల్ రిపోర్ట్ హౌ ద థింగ్స్ రిపోర్ట్ లుక్స్, హౌ వీఆర్ గోయింగ్ టు డూ ద థింగ్స్ అని చెప్పి ఒక శాంపుల్ రిపోర్ట్ కూడా చూపిస్తాను. అండ్ కాన్ఫిడెన్షియల్, there are 3 main terms to define the CVRT. Those are confidentiality, integrity and availability. Okay, so the terms gurinchi kuda we'll be discussing in depth in the further classes. So now coming into the stuff like let's start with the web applications part. So my question to you guys, like, what are the different types of web applications you have seen? Yes, web applications lo how many types ఉన్నాయి? Many types. Any guess? So there are 2 types in web applications. So one is static and the other one is dynamic. Okay, so static applications ante enti, dynamic applications ante enti అని అంటే, సో ఏదన్నా వెబ్సైట్ లో ఒక జస్ట్ ఇట్ షోయింగ్ ద ఇన్ఫర్మేషన్స్, అంటే దాంట్లో చదవడానికి మాత్రమే ఉంది కానీ దాంట్లో ఏం ఫంక్షనాలిటీస్ లేవు. ఫంక్షనాలిటీస్ ఆర్ నథింగ్ బట్ లాగిన్స్ కావచ్చు. వికీపీడియా. యా ఎగ్జాక్ట్లీ. యా, ఇప్పుడు కొన్ని లైక్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ మీకు ఫోటోస్ డిస్ప్లే అవ్వడం, వాటి గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే తప్ప అంతకు మించి యూ కెనాట్ ఈవెన్ హ్యావ్ ద లాగిన్ పేజ్ అండ్ ఆల్ దిస్. ఓకే, సో అట్లాంటి పేజెస్ అన్నిటినీ కూడా మనం స్టాటిక్ వెబ్సైట్స్ అని చెప్పని అంటాము. డైనమిక్ వెబ్సైట్స్ అంటే విచ్ కన్సిస్ట్ ద ఫంక్షనాలిటీస్ ఇన్ ఇట్, లైక్ లాగిన్ లోపల డిఫరెంట్ డాష్ బోర్డ్ మాడ్యూల్స్ కావచ్చు, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అని చెప్పి అని అంటాం. ఓకే, ఈ విఏపిటి గనక ఈ స్టాటిక్ అప్లికేషన్స్ కి మనం పర్ఫామ్ చేస్తే దాన్ని సాస్ట్ అని చెప్పని అంటారు. ఓకే, సాస్ట్ ఈజ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. ఓకే, అదే డైనమిక్ అప్లికేషన్స్ కి పర్ఫామ్ చేస్తే డాష్, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. ఓకే, సో ఇవి అంటే విఏపిటి అని కాకుండా ఈ నేమ్స్ తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటర్వ్యూలో వాళ్ళు ట్రై చేస్తారు.
బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఈ విఐపిటి స్టాటిక్ అప్లికేషన్కి చేస్తే ఇట్స్ సాష్, డైనమిక్ అప్లికేషన్కి చేస్తే ఇట్స్ డాష్డ్. క్లియర్? ఓకే. సో ఇప్పుడు వరకు అప్లికేషన్స్ ఏమున్నాయి, అసలు విఐపిటి చేస్తే వాటిని ఏమంటారు అవి అని చెప్పి. సో మై క్వశ్చన్ ఈస్, సో హౌ జనరల్ గా ఈ వెబ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి? ఎనీ ఐడియా? ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ అప్లికేషన్ ఒక సర్వర్ లో రన్ అవుతా ఉంటుంది సార్. మనము ఐపీ ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఐపీ లో కన్వర్ట్ అయ్యి ఆ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఓకే. ఐ మీన్ కంప్లీట్ గా అప్లికేషన్ అనేది ఒక సర్వర్ లో రన్ అవుతూ ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు ఈ ఐపీకి పేరు పెడితే దాన్ని మనం డిఎన్ఎస్ అని అంటాం జనరల్ గా. సో దట్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ నేమింగ్ సిస్టమ్, రైట్? సో ఈ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే మీరు అన్నట్టు ఈ అప్లికేషన్ అనేది ఒక సర్వర్ లో రన్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు యూజ్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్ లో అసలు ఏం జరుగుతుంది? ఎనీ ఐడియా? సరే, ఇప్పుడు మీ డివైస్ నుంచి ఇందాక మనం ఇది మాట్లాడుకున్నాం, ఓకే? సో ఈ డివైస్ అనుకుందాం, ఇది ఒక అప్లికేషన్ యొక్క సర్వర్ అనుకుందాం, ఓకే? సో ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కనిపిస్తూ వస్తుంది, రైట్? సో 1 second, ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఏ కాల్. యా, సారీ గైస్. సో ఈ డివైస్ నుంచి మీరు అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనికేషన్ ద్వారానే మీకు డిస్ప్లే అవ్వడము, మీరు ఏదైనా చేయాలని కూడా చేయడం జరుగుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ బ్యాక్ బిహైండ్ అంటే, ఇప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పాలి అని అంటే, మీరు ఏదన్నా లైక్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఓపెన్ ఎనీ బ్రౌజర్ అండ్ యూ హ్యావ్ సర్చ్ ఫర్ ద లింక్డ్ఇన్, ఓకే? సో లింక్డ్ఇన్ సర్చ్ చేస్తారు, దాని మీద క్లిక్ చేయగానే మీకు లింక్డ్ఇన్ పేజ్ వస్తుంది, రైట్? సో దిస్ ఈస్ ఫ్రంట్ ఎండ్ లో మీకు తెలుసు, ఇది క్లిక్ చేస్తే అది వస్తుందని చెప్పి మీకు తెలుసు, రైట్? బట్ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా బ్యాక్ ఎండ్ లో అసలు ఏం జరుగుతుందని? 7 లేయర్స్ ఉంటాయి సార్. అవి టీసీపీ లేయర్స్ అవి నాకు ఐడియా ఉన్నాయి, మర్చిపోతాను మొత్తము. ఆ లేయర్స్ ప్యాకెట్ ఫ్లో అవుతా ఉంటుంది. మనం అంటే ఇమేజ్ ని ఐడియా ఉందని ఎలా చెప్పాలి? ఓఎస్ఐ మోడల్ మీరు చెప్పేది, ఓఎస్ఐ మోడల్. అవునవును. అవును. సో కమింగ్ ఇన్ టు దట్ పాయింట్, బట్ అది నెట్వర్క్ ఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పింది వాస్తవమే. బట్ ఇన్ జనరల్ గా ఎలా మనకి బ్యాక్ ఎండ్ లో అంటే, మీరు ఇప్పుడు లింక్డ్ఇన్ క్లిక్ చేయగానే మనకి అది ఓపెన్ అవ్వడం, ఫ్రంట్ ఎండ్ పేజ్ ఇది ఏదైతే ఉంటుందో, ఇది ఎలా జరుగుతుంది అని అంటే, మన డివైస్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. లైక్ ఇప్పుడు అంటే మీరన్నది ఎలా అంటే, ప్యాకెట్స్ ద్వారా కమ్యూనికేషన్ ఏదైతుందో అది కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్, ఓకే? సో దాన్ని మనం నెట్వర్క్ లో ఫుల్ లెంత్ కవర్ చేస్తాము. ఇక్కడ మనం ఏం చేస్తాం వెబ్ అప్లికేషన్స్ లో ఏంటి అని అంటే, మీ డివైస్ నుంచి మీరు ఏదైతే క్లిక్ చేస్తారో దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అంటే, అక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ ఇనిషియేట్ అయ్యి సర్వర్ కి వెళ్తుంది, ఓకే? సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ సర్వర్ నుంచి మళ్ళీ హెచ్టిపికి రెస్పాండ్ అవుతుంది. రిక్వెస్ట్. సో ఇక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, అక్కడ నుంచి ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే నువ్వు పంపించిన రిక్వెస్ట్ ఏంటిదో సర్వర్ చదివి నీకు ఏది కావాలో దానికి తగ్గట్టు మీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈస్ హౌ వెబ్ అప్లికేషన్ జనరల్ గా వర్క్ అవుతూ వస్తూ ఉంటుంది, ఓకే? ఇక్కడ 2 terms, one is request and other one is response, ఓకే? సో ఇది మీరు చూడొచ్చా జనరల్ గా? Yes. ఎలా? నో సార్. Bug sheet lo you can see the request and responses codes without using bug suite.
Yes, we can use in the web links. Sorry? Website link, we can open on the website link. We can check the website code. కోడ్ కనిపిస్తుంది. ఈ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ రిక్వెస్ట్ ఏం పోయింది, ఏం వచ్చింది అని అడుగుతాను. మీరు క్లియర్ గా చూడొచ్చు. మీకు రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని చెప్పి Yes, ఎంతమంది రైట్ ఆ Yes. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ పైన Right. క్లిక్ చేస్తే వేర్ యూ కెన్ సీ ఏ ట్యాబ్ కాల్డ్ నెట్వర్క్. ఓకే, Yes. సో ఆ నెట్వర్క్ లోకి వెళ్ళి క్లిక్ చేసి నెట్వర్క్ పైన క్లిక్ చేసి వెన్ యూ ట్రై టు రీఫ్రెష్ ద పేజ్ ఆర్ ఎల్స్ యూ ట్రై టు పర్ఫార్మ్ ఎనీ యాక్షన్స్, అక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు వాట్ ఈస్ ద రిక్వెస్ట్ ఏం పోయింది అండ్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ దట్ వీ గాట్ అనేది. ఓకే, సో Hmm. అది విత్ టూల్స్ అయితే మీరు అన్నట్టు బర్బ్ సూట్ లో మనం అది చేసుకుంటూ వస్తాం. వితౌట్ టూల్స్ అయితే వీ కెన్ చెక్ ద థింగ్స్ ఓవర్ హియర్. ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో హ్యాకింగ్ పర్స్పెక్టివ్స్ అనేవి చాలా తక్కువ జరుగుతాయి. బ్యాక్ ఎండ్ లో ఇప్పుడు ఏదైతే రిక్వెస్ట్ రెస్పాన్స్ ఈ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇక్కడే మేజర్ ఆఫ్ ద థింగ్స్ అటాక్స్ అనేటివి జరిగేటివి. ఓకే, సో ఇవి యూజర్ కి తెలియదు. జనరల్ యూజర్ కి ఇక్కడ మీరు క్లిక్ చేస్తున్నాం ఇది వస్తుంది అంతా సేఫ్ అని చెప్పి మీరు అనుకుంటారు, కానీ బట్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో యూ డోంట్ నో. ఈవెన్ మీ ఐ ఆల్సో ఐ కెనాట్ ఆల్సో ప్రెడిక్ట్ ఇట్. ఓకే, సో ఆ బ్యాక్ ఎండ్ ని పైన మనం కంప్లీట్ కమాండ్ తెచ్చుకోవాలి. అంటే ఈ రిక్వెస్ట్ లో ఏం వెళ్తుంది, రిక్వెస్ట్ లో ఎలాంటి డేటా వెళ్తుంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు చెక్ ఇన్ దిస్ రిక్వెస్ట్ అండ్ హౌ అండ్ ద రెస్పాన్స్. సో రెస్పాన్స్ లో ఏమేమి ఉంది, కంటెంట్ ఏమొస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, వీటి గురించి కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. సో దట్స్ విల్ బి ద బేసిక్స్ ఫర్ ద థింగ్స్ ఆఫ్. So we will be starting with the request components and as well as we'll be deep diving into the response component. Okay, so let me just give me a second. Let me show you a sample how these things looks. సార్ Sir, చెప్పండి. హాయ్ అండి. మనకి సెషన్స్ అయితే ఫ్రీ సెషన్స్ అయితే అయినాయండి. మండే నుంచి రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి, పెయిడ్ సెషన్స్. ఓకే, ఈవినింగ్ 8 to 9 అండి టైమింగ్స్ వచ్చేసి. ఇది కంప్లీట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఎందుకు ఆపారు క్లాస్ మధ్యలో? లేదు సార్, స్క్రీన్ అయిపోయిందా? డిస్ప్లే చేస్తున్నా అందుకోసం. ఓకే, అయిపోయిందేమో అనుకున్న సెషన్. లేదు ఓకే అండి, సార్. మీరు యాక్చువల్గా మీకు జాయిన్ లింక్ తో పాటు మన కమ్యూనిటీ లింక్ కూడా షేర్ చేశారండి. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఈ రోజు సెషన్ రికార్డింగ్ కూడా కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9059868766. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇది కంప్లీట్ గా సైబర్ సెక్యూరిటీ విత్ పెనిట్రేషన్, అదే విఏపిటి కోర్స్ అనేది. మీరు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone, please, if you have any doubts or if you want to discuss about this course and ఏదైనా కోర్స్ గురించి ఏమైనా మాట్లాడాలంటే you can speak up. You can talk with మీకు రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి? యాక్చువల్గా ఇది కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మినిమం 45 days పడుతుందండి. కోర్స్ డ్యూరేషన్ అయితే మినిమం 45 days. ఫ్యాకల్టీ అదే మన శ్రీకర్ గారు చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మినిమం 2.5 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి. చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయాలి. కొద్దిగా మీరు రీసెర్చ్ కూడా చేసుకోవాలి.
సో దీనికి ఇప్పుడు మనకి ఇంకా అంటే దీని ఫీచర్స్ అంటే ఏంటి అడ్వాంటేజ్ ఇది నేర్చుకోవడం వల్ల అనేది శ్రీకర్ గారు ఆల్రెడీ చెప్పే ఉంటారు. మీకు జాబ్ అయితే మాత్రం సో కోర్స్ ప్రైస్ వచ్చేసి 20,000 అండి. ఓకే, కోర్స్ ప్రైస్ వచ్చేసి 20,000. సో నాకు ఒకసారి కాల్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు కంప్లీట్గా అంటే మీరు పెనిట్రేషన్ టెస్టింగ్ సైడ్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే అండి, సైబర్ సెక్యూరిటీ కోర్స్ అని చెప్పి మీకు 2.5 months కోర్స్ కింద చెప్తున్నారు. కొన్ని కోర్సులు ఉన్నాయి. మీరు అంటే అవి ఏంటంటే కంప్లీట్గా మీరు రెజ్యూమ్ పెట్టుకోవడానికి పనిచేయదు. అది మీరు జాబ్ ట్రై చేయడానికి ఏదో ఫ్రెషర్గా అటెండ్ అవ్వడానికి ఫ్రెషర్ జాబ్స్ కొట్టుకోవడానికి అలాంటి కోర్సులు పనిచేస్తాయి. కానీ మీరు ఒక 2 years 2.5 years దీని మీద చేసినట్టు పెట్టుకుని జాబ్ అంటే మీకు ఓవరాల్గా ఒక 10 years గ్యాప్ ఉందనుకోండి, లాస్ట్ 3 years నుంచి మీరు పెనిట్రేషన్ టెస్టింగ్గా చేసినట్టు పెట్టుకోవాలనుకుంటే మీకు బయట నేర్పే కోర్సులు ఏవి పెద్దగా సూట్ కావు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రీవియస్ బ్యాచ్లోను ఫస్ట్ బ్యాచ్లోను ఆల్రెడీ నేర్చుకున్న స్టూడెంట్సే ఈ కోర్స్కి జాయిన్ అయ్యారు. కొంతమంది ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ కోర్స్ వేరే ఇన్స్టిట్యూట్లో ఫినిష్ చేసి అంటే ఆన్లైన్లో రకరకాలుగా చూస్తూ ఉంటారు. 2 months 2.5 months కోర్స్ అంటే నేను ఇదేదో గొప్పగా చెప్పలేదు. అది నేర్చుకున్న మాకేం అర్థం కాలేదంటే రెజ్యూమ్ ఎలా పెట్టాలో కూడా తెలియట్లేదు. అంటే కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు. ఓకే, సో మీకు కెరియర్ గ్యాప్ ఉండి మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేద్దాము అనుకుంటే ఈ కోర్స్ అనేది చాలా బెస్ట్ కోర్స్. అంటే సార్ చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తే మాత్రం మీకు 100% 2 to 2.5 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా మీరు కష్టపడ్డ దాన్ని బట్టి మీరు ఇంకా బాగా కష్టపడి మీరు బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు నాకు వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే నేను 1 గంట ప్రాక్టీస్ చేస్తానని ఒక క్లాస్ విన్న తర్వాత ఒక అర్ధగంట ప్రాక్టీస్ చేస్తానంటే నడవదు. మీరు రోజుకొచ్చి ఒక 3 to 4 hours అన్న కూర్చుని మీకు ఏ డౌట్ వచ్చినా చెప్పడానికి రెడీగా ఉంటారు ఫ్యాకల్టీ. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత మీరు ఏ డౌట్ వచ్చినా వాట్సాప్ గ్రూప్లో అడగవచ్చు. మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అన్ని చెప్తారు. మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అడగొచ్చు. ఇక మనకి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అసలు మీకు సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా మార్కెట్ అనేది డౌన్ అవ్వదు. సార్ చెప్పే ఉంటారు చాలా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎస్ సార్. సార్ చెప్పినట్టు చాలా వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. మీరు కానీ పర్టికులర్ డొమైన్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేనికి అప్లై చేసుకోవాలి, ఇందులో సో మెనీ పొజిషన్స్ ఉంటాయి. సో మెనీ దాన్ని ఏమంటారు సార్, కన్ఫ్యూజ్ అంటే అయిపోతారు. టీమ్స్ రెండు ఉండేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందులోకి వెళ్ళాలి, డిజిగ్నేషన్స్ ఉంటాయి, బోల్డెన్ని Yes. జాబ్స్ పడతాయి. ఆ పర్టికులర్ సెక్టార్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇందులోనే విఏపీటీలోనే మళ్ళీ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అని సపరేట్ కోర్స్ ఉంటుంది. సో మనం అక్కడ వరకు ఇప్పుడు విఏపీటీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీరు విఏపీటీ ఒకరికే మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుని మీకు 100% జాబ్ దొరుకుతారు. అలా Exactly. కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే అదొక కొద్దిగా నేర్చుకుని ఎటు కాకుండా అయిపోతుంది అనమాట రెజ్యూమ్. ఎస్ సార్, ఇది ఫ్యాక్ట్ సార్ ఇది. అందుకని సార్ చెప్పేది మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుంటే నాకు బెస్ట్ ఫీడ్బ్యాక్ ఉందండి. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కూడా చాలా బెస్ట్ ఫీడ్బ్యాక్ ఉంది ఫ్యాకల్టీ శ్రీకర్ గారి గురించి. ఓకే, మీరు కానీ అంటే సార్ యాక్చువల్గా ఈ కోర్స్ మేము అనుకున్నది 40 days ఏనండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అయితే నాకు తెలిసి ఇప్పుడు 2.5 months అయ్యి ఉంటుంది. స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. స్టూడెంట్స్ గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. మీరు అలా కాన్సన్ట్రేట్ చేస్తే 100%. ఇదేంటంటే మనకి సార్ చెప్పినట్టు ఇది మన జనరేటివ్ ఏ వల్ల ఇంపాక్ట్ అవడం ఏమి ఉండవు కదా సైబర్ సెక్టార్లో. మనకి లాట్ ఆఫ్ డిఫరెంట్ కెరియర్ పాత్లు ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో. ఇది ఒక కెరియర్ పాత్ అంటే చాలా ఇప్పుడు మీకు క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటున్నారు, చాలా ఉన్నాయి కదా మనకి. ఇది విఏపీటీ. మీరు ఒక్క విఏపీటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా ఏమి కాన్సన్ట్రేట్ చెయ్యొద్దు. మీకు సో మెనీ కనబడుతూ ఉంటాయి ఆన్లైన్లో. ఇదండి. సో మీకు ఈ బ్యాచ్లో కంటిన్యూ అవుతానంటే నాకు ఒకసారి కాల్ చేయండి. మండే నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ రికార్డింగ్స్ అంటే ఎవరైతే పెయిడ్ సెషన్స్ స్టార్ట్ చేస్తారో జాయిన్ అవుతారో వాళ్ళకి రికార్డింగ్స్ పర్సనల్గా యాక్సెస్ ఇస్తాను. సార్ అయితే చాలా మెటీరియల్ ఇస్తారు. మీరు ఆ మెటీరియల్ అంతా కూడా చూసుకుని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి.
మీ క్లాస్‌ని డిస్టర్బ్ చేసినట్టున్నాను మధ్యలో వచ్చి. లేదు లేదు ఏమైనా సార్, డౌట్స్ ప్రాబ్లం ఉంటే లేదు సార్. సార్ అడగండి. అట్లే చాట్ సబ్ సార్ చాట్‌లో ఒకసారి మీ నెంబర్ కూడా పెట్టేసేయండి సార్, సో దట్ వాళ్ళకి స్క్రీన్ షాట్ ఓకే సార్. తీసేసుకుంటారు. ఓకే సార్. నా యాహ్! నెంబర్ నుంచే వెళ్తాది సార్ వాళ్ళకి 687 యాహ్! డబుల్ ఓకే 6. సార్. ఓకే. ఓకే. కాకపోతే కొద్దిగా మరి 20 ఇయర్స్ గ్యాప్ ఉందండి. 25 ఇయర్స్ గ్యాప్ ఉంది అంటే నేను అంటే 2001 పాస్డ్ ఔట్, 5 పాస్డ్ ఔట్‌లయితే కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే 2012, 13, 14 పాస్డ్ ఔట్‌లయితే ట్రై చేసుకోవడం బెస్టు. మరి 2098 పాస్డ్ ఔట్‌లంటే కష్టమే కదండీ! ఇప్పటికి ఏజ్ కూడా పెరిగిపోయి ఉంటది. కొంతమంది అడుగుతా ఉంటారు స్టూడెంట్స్. ఫ్యాక్టర్ ఈ పడుతది సార్. ఏజ్ ఫ్యాక్టర్ పడిపోతది. ఏజ్ ఫ్యాక్టర్ అంటే మరీ ఎక్కువే కదా! 50 ఇయర్స్ వచ్చేసినట్టే కదండీ! ఇప్పుడు యాహ్! అదే ఆహ్, కదా సార్. 2000 అంటే డిగ్రీనే 2000లో పాస్డ్ ఔట్ వాళ్ళు 50 ఇయర్స్ అసలలా మింగిల్ అవ్వలేరు కదా! యాహ్! సార్. ఓకే. సో, సర్వైవల్ ఇబ్బంది అయిపోతది సార్ అది. సర్వైవల్ ఇబ్బంది అయిపోతుంది. యాహ్! సార్. అది అంతే. అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండి బాగా నేర్చుకుంటే వాళ్ళకి డిఫరెంట్ పాత్ దొరుకుద్దని కాదు. అంటే టైం వాళ్ళు పడతది. అడిగేదేంటంటే నాకు జాబే కావాలి. నాకు ఇంత ఏజ్ ఉందంటే కష్టం. కొద్దిగా 2013, 14, 15 పాస్డ్ ఔట్‌లయితే అంటే దాని తర్వాత పాస్డ్ ఔట్‌లు అంటే ఏజ్ వచ్చేసి 30, 32, 33 ఉంటది కాబట్టి యాహ్! సార్. వాళ్ళకి మంచి ఛాన్సెస్ అనేది దొరుకుతాయి. యెస్ సార్. అంటే ఫ్రెషర్‌గా ఇంకా 22, 23 అయితే ఎక్సలెంట్ అనుకోండి ఏజ్. ఓకే సార్. థాంక్ యూ అండి. యెస్ సార్. డిస్టర్బ్ చేసినట్టున్నా. సారీ సార్. లేదు లేదు సార్. నేను ఇప్పుడే నాకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. యాహ్! థాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ. సో ఇక్కడ చూస్తే లెట్స్ సే ఇట్స్ జస్ట్ ఎ శాంపుల్ థింగ్. సో మీకు రిక్వెస్ట్, రెస్పాన్స్ ఎట్లా ఉంటాయి ఏంటిదనేదే మీకు ఇక్కడ చిన్న శాంపుల్‌గా చూపిస్తున్నా. సో ఈ వెబ్‌సైట్, ఈ హోస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ రిక్వెస్ట్ దట్ హాస్ బీన్ సెంట్ టు ద సర్వర్. ఆ సర్వర్‌కి వెళ్ళిన తర్వాత ఈ రైట్ సైడ్‌లో కనిపించేదంతా కూడా మీకు రెస్పాన్స్. అంటే మీకు కనిపించే ఫ్రంట్ ఎండ్‌లో ఆ వెబ్‌సైట్ కనిపిస్తుంది చూడండి. అదంతా హెచ్‌టీఎంఎల్ బ్యాక్ ఎండ్ హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద రెస్పాన్స్. సో ఈ రిక్వెస్ట్‌లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఇక్కడ గెట్ ఏంటి, హోస్ట్ ఏంటి, యూజర్ ఏజెంట్ ఏంటి, అసలు ఇవన్నీ ఎందుకెళ్తున్నాయి, వీటి వల్ల అసలు ఏం వాలిడేషన్ చేస్తుంది, ఇది ఏం తీసుకొస్తుంది రిక్వెస్ట్ పోయి, రెస్పాన్స్ ఇచ్చింది అంటే ఇప్పుడు 200 సిరీస్, సర్వర్, డేట్, ఇవన్నీ ఏంటి, కింద కంటెంట్ ఏంటి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, దీస్ ఆర్ ద బేసిక్స్ థింగ్స్. ఫస్ట్ విల్ బి గెట్టింగ్ ఇంటు ద స్టఫ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టూల్ సెటప్, తర్వాత గెటింగ్ ఇంటు ద అప్లికేషన్ అండర్స్టాండింగ్. ఆఫ్టర్ దట్ విల్ బి స్టార్టింగ్ విత్ ద వల్నరబిలిటీస్ పార్ట్. సో దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద థింగ్స్ సార్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు explain you guys for the today's class. So if you have any doubts, just let me know, we can discuss the things up. సార్ లైక్ ఐ మీన్ ఏ టాపిక్‌కి ఎన్ని డేస్ ఇట్లా ఏమన్నా కరిక్యులమ్ గాని అలా ఏమన్నా ఉందా సార్? లేదంటే లైక్ వెబ్ అయితే మీకు మినిమమ్ టు మినిమమ్ ఎంత అనుకున్నా కూడా 20 క్లాసెస్ అయినా మినిమం పడతాయి. నెట్వర్క్ అరౌండ్ 10 క్లాసెస్, ఏపీఐ 3 to 4 క్లాసెస్ అండ్ మొబైల్ 10 to 12 క్లాసెస్. సో అరౌండ్ 40 to 45 మినిమం పడుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ థింగ్స్. ఇప్పుడు నాకు సెకండ్ బ్యాచ్ అయితే ఇట్స్ బీన్ లైక్ అరౌండ్ 2 months దాటిపోయింది. లైక్ వాళ్ళు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. వాళ్ళకి వెబ్‌కే దే టుక్ అరౌండ్ 1 month పట్టింది మనకి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ థింగ్స్ అండ్ స్టఫ్. యాహ్! యాహ్! ఐ మీన్ వెబ్ అంటే లైక్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ రిలేటెడ్ అయ్యి ఉంటాయా సార్? లైక్ ఆల్ అన్నీ ఇంకా టూల్స్ ఏనా లైక్? టూల్స్‌తోనండి. ఇక్కడ మనకు కోడింగ్ చాలా రేర్, చాలా తక్కువ యూజ్ చేస్తాం. అవి కూడా ఏం యూజ్ చేయాలి, ఏంటి అనేటివి మేమే చెప్తాము. ఎక్కడ ఏ పేలోడ్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అది ఇది అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వీఏపీటీ ఈస్ ఆల్ అబౌట్ ది కమాండ్ స్క్రిప్టింగ్. యాహ్! ఓకే. యాహ్! సార్ ఇప్పుడేమన్నా టూల్స్ మనం అంటే ఇప్పుడు టెస్టింగ్ చేయడానికి మనం లాగ్స్ గాని అవేమన్నా టూల్స్ యూజ్ చేస్తాం కదా సార్. ఆ టూల్స్ లైసెన్స్‌డా అవును. ఎలా? ఇప్పుడు సో కొన్ని వి టూల్స్ హావ్ 2 ఆ! వెర్షన్స్ ఉంటాయండి. ప్రొఫెషనల్ ఉంటది. నార్మల్ బేసిక్ వెర్షన్ ఉంటది. ప్రొఫెషనల్ వెర్షన్స్ ఉంటాయి. సో మీకు స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ వెర్షన్‌తోని స్టార్ట్ చేస్తాము. తర్వాత ఏ టూల్ అయినా సరే మీకు క్రాక్డ్ వెర్షన్ మేమే ప్రొవైడ్ చేస్తాం.
ఓకే సార్. because these tools are completely heavily costly. హ్యూజ్ కాస్ట్. వీటిని తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్లీ. యా ఓకే. నెక్స్ట్ ఎనీ మోర్ క్వెరీస్? క్లౌడ్ గురించి చెప్తారు సార్? లేదండి, మన దాంట్లో క్లౌడ్ ఇంక్లూడెడ్ లేదు. ఓకే. విఏపిటిలో క్లౌడ్ ఎక్కువ ఉండదా? లేదండి, డిపెండ్స్ అపాన్ ద డొమైన్స్ అండి. విఏపిటిలో నేను చెప్పాను కదండి, వెబ్ ఉంటుంది, ఏపీఐస్, ఇట్లా థిక్ క్లయింట్స్ ఉంటాయి, సోర్స్ కోడ్స్ ఉంటాయి, థిన్ క్లయింట్ ఉంటుంది, క్లౌడ్ ఉంటుంది, డెవ్సెకాప్స్ వస్తుంది, ఐఓటీ ఉంటుంది, ఏఐ కూడా వస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. సో ట్రైనింగ్ లో ఇప్పుడు అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ 40 days లో దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ టేక్స్ అరౌండ్ 6 to 9 months టు కవర్ ఆల్ దోస్ థింగ్స్. నాకు ఇంకో చిన్న డౌట్. ఇప్పుడు నెట్వర్క్ నుంచి డీప్ నాలెడ్జ్ ఉండాలా? అంటే బేసిక్స్ తెలిసి ఇప్పుడు నెట్వర్కింగ్ కంప్లీట్ మేము బేసిక్స్ నుంచే చెప్పుకుంటూ వస్తాం ప్రతి ఒక్కటి. అంటే ట్రబుల్ షూటింగ్ లెవెల్లో పాకెట్ ట్రబుల్ షూటింగ్ చేయటము అట్లా అదేం అవసరం లేదు కదా? లేదు, అదేం అవసరం లేదండి. యా, ఎనీవన్ ఎల్స్? ఎనీవన్ మోర్? ఏ డౌట్ అయినా సరే యూ కెన్. మీ డౌట్స్ అన్ని అడగండి. యా, కెరియర్ గ్యాప్ గురించి కావచ్చు, దీని గురించి, ఫ్యూచర్ గురించి కావచ్చు, దట్ మైట్ బి ఎనీథింగ్. ఏదైనా సరే అడగండి, ప్లీజ్ పుట్ ఫోర్త్. మీరు పట్టుకున్నారంటే వదిలిపెట్టొద్దండి, అది మెయిన్ థింగ్. యా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, అవుట్ ఆఫ్ సబ్జెక్టే కానీ ఇది. యాక్చువల్గా నా దగ్గర 1.5 year బ్యాక్ ఒక స్టూడెంట్ పవర్ బిఐ నేర్చుకున్నాడండి. 1.5 year బ్యాక్, అరౌండ్ 2 years కూడా అయ్యుండొచ్చు. నాకు నిన్న కాల్ చేశాడు, పవర్ బిఐ మీద జాబ్ వచ్చిందని చెప్పారనమాట. అదేంటండి 1.5 year అయింది కదా, ఇప్పుడు రావడం ఏంటి జాబ్ అని అడిగితే అతను ఏం చెప్పారు అంటే, రెజ్యూమ్ పెట్టానండి, కాల్స్ అంటే నాకు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయాను నేను. అలాగే దాన్నే పవర్ బిఐతో పాటు సీక్వెల్ నేర్చుకున్నాను. దీన్నే పట్టుకొని నేను 1.5 year నుంచి మధ్యలో ఒక 2 నెలలు 3 నెలలు రెజ్యూమ్ తీసేశాడంట. తీసేసి మళ్ళీ పవర్ బిఐ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుని ఇంటర్వ్యూస్ అయినప్పుడు వచ్చిన క్వశ్చన్లన్నీ రాసుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు గ్రూప్లో అడుగుతా ఉన్నాను, ఫ్యాకల్టీ చెప్తున్నారు ఆన్సర్స్. గ్రూప్ అనేది 1 year కాదండి, ఇంకా ఎక్కువ టైమే ఉంచుతాము, యాక్టివ్గా ఉంటాయి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపు. సో అడిగాను, ఇప్పుడు వచ్చిందని జాబ్ అన్నారు. అయితే అతనితో పాటు నేర్చుకున్నవాడు మినిమం ఆ బ్యాచ్లో 30 members ఉండేటవాడు నాకు పవర్ బి. అందులో 5 అనుకుంటే జాబ్ వచ్చింది. మిగతా వాళ్ళందరూ కెరియర్ స్విచ్ చేసేసారు. అంటే ఐ మీన్ పవర్ బి వదిలేసి ఇంకో కోర్సుకు వెళ్ళిపోయారు. వాళ్ళలో చాలా మందికి జాబులు రాలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే అండి, మీకు ఇప్పుడు నేర్చుకున్న తర్వాత రెజ్యూమ్ పెడతారు, జాబ్ రాలేదు అనుకోండి, ఒక 2 months 3 monthsలో స్విచ్ చేయకండి. సో దీనికి రిలేటెడ్గా ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది నేర్చుకుంటూ మీరు ఇక్కడి నుంచి మీరు స్విచ్ కాకండి. అది నా సజెషన్. కంపల్సరిగా ఈ టెక్నాలజీ ఒక్కదాన్నే నమ్ముకుంటే 100% జాబ్ వస్తుంది. మళ్ళీ మధ్యలో వేరే కోర్స్ చేసి మళ్ళీ వదిలేసి అలా అయితే కష్టమైపోతుంది. చాలా అంటే పట్టుకున్నారంటే ఇంకా అర్థమైనా అర్థం కాకపోయినా 1కి 2, 3 సార్లు చదివితే అదే అర్థమైపోతుందండి. చాలా మంది మధ్యలో వదిలేస్తూ ఉంటారు, అలా వదలొద్దు. ఒక 10 ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాయండి. 11వ దాంట్లో కంపల్సరిగా మీరు ఈ 10 ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్సే అడుగుతారు మ్యాక్సిమం. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు క్లియర్గా ఆన్సర్ చేస్తారు. మీరు ఏదో 2, 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ రాలేదని వదిలేయడం అడిగితే క్లియర్గా చెప్తారు, దీనికి ఇలా చెప్పు, దీనికి ఇలా చెప్పు. లేకపోతే ఇంకా మంచి కాన్సెప్ట్, అర్థం కాని కాన్సెప్ట్ అనుకోండి, నేను దాని మీద వర్క్ చేయలేని దాన్ని ఫ్రాంక్గా చెప్పేయడం కూడా బెస్ట్. సో ఇఫ్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్ ఓవర్ హియర్, ఆర్ ఎల్స్ వీ కెన్ we can wrap the session up. We can meet on Monday again. Yeah. Sir, let's end the session. I think we are. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఫ్యాకల్టీ వెళ్ళిపోయినా మీకు
రిలేటెడ్గా ఏమన్నా అడగాలంటే అడగండి. ఓకే సార్. మరి నేను లీవ్ అవుతా. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఓకే టు సార్, థ్యాంక్ యూ. మాట్లాడండి. యాహ్! థ్యాంక్ యూ. ఎండ్ చేయకండి మీటింగ్, నేను ఎండ్ చేస్తాను. ఓకే సార్. నేను లీవ్ కొట్టేస్తాను జస్ట్. వినోద్ గారు, ధీరజ్, భరత్ అండ్ కేపీ. ఫీ వచ్చేసి ఎట్ టైం పే చేయాలండి? 2 స్లాట్ ఇన్స్టాల్మెంట్స్ వైజ్ పే చేసుకోవచ్చండి. ఓకే. సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనది ఏమన్నా 6 మంత్స్ 4 మంత్స్ కోర్స్ అనుకోండి, మీకు అవుతుంది. మీరు ఫీజు పే చేసిన మళ్ళీ 15-20 రోజులకి రిమైనింగ్ పేమెంట్ అడుగుతాం, లేకపోతే మీరే చూసి పే చేయాల్సి వస్తుంది. సరే సార్. ఓకే. మీరు పర్ఫెక్ట్గా ఇప్పుడు నా సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారండి, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, అందరూ గ్యాప్ పెట్టుకుని వచ్చిన వాళ్ళే, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకని ఆ కోర్స్ అందుకే యాక్చువల్గా ఇది మార్నింగ్ 8 to 9 బ్యాచ్. దీన్ని నేను ఈవినింగ్కి షిఫ్ట్ చేశాను, ఫ్యాకల్టీ కూడా ఫ్రీగా ఉన్నారని. మార్నింగ్ 8 to 9 బ్యాచ్ ఇంకా అవ్వలేదు, యాక్చువల్గా ఈ పాటికి అయిపోవాలి, అవ్వలేదు. అది స్లోగా వెళ్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ హరీబరీగా అంటే స్టార్ట్ చేసాం కదా, ఎండ్ చేసేయాలి ఫాస్ట్గా. ఇప్పుడు ఫ్యాకల్టీకైనా నెల 2 నెలలకు 2 బ్యాచ్లు అవుతాయి అనుకుంటే ఫ్యాకల్టీకి ఎక్కువ మంది వస్తాయి. అలా ఏమి హరీబరీ ఉండదు, స్లోగానే చెప్పుకుంటూ వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్ వినోద్ గారు. సార్ ఇప్పుడు ఏవైతే క్లాస్ చెప్తారా అవి రికార్డింగ్ వీడియోస్ ఎన్ని రోజుల వరకు ఉంటాయండి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సార్ రోజులు నేను మినిమం కోర్స్ గ్యారంటీ 1 year ఇస్తాను సార్, మినిమం 1 year పాటు ఉంటాను. అది మీరు జాగ్రత్త. నేనైతే రికార్డింగ్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వను. ఓకే. ఐ మీన్ సైట్ ఒక యాక్సెస్ 1 year పాటు యాక్సెస్ ఉంటాయి. వాళ్ళు మీరు 1 year తర్వాత కూడా జాబ్ రాలేదంటే మినిమం ఫీజు కానీ లేకపోతే అప్పుడున్న పరిస్థితిని బట్టి షెడ్యూల్ మ్యాక్సిమం యాక్సెస్ తీయనండి, రిమూవ్ చేయను. కాకపోతే ఎందుకు చెప్తాను అంటే 1 year అని, ఈ 3 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఫోన్ చేసి ఇసుకిచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఓకే. సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు నా బ్యాచ్ పవర్ బిఐ బ్యాచ్ ఎప్పుడైపోయింది, 3 సంవత్సరాల క్రితం అయింది. అవి కూడా నేను యాక్సెస్ రిమూవ్ చేయలేదు. ఓకే. ఓకే. ఎందుకు 1 year అని చెప్తామంటే ఇసుకిచ్చేస్తారు ఫోన్ చేసి. ఓకే. ఏందండి 7 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాల తర్వాత అంటే మనది ఇన్స్టిట్యూట్ వచ్చి 2010లో స్టార్ట్ చేశాను. 2013లో చెప్పిన బ్యాచ్ రికార్డింగ్స్ ఇప్పుడు అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తానండి? ఉంటాయి, ఉండవని కాదు. అంటే అడిగేటప్పుడు రిక్వెస్ట్‌గా అడిగితే కూడా ఇస్తాము. అప్పుడు తీసుకున్నాగా, ఇస్తానన్నావుగా, ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వు. ఈ 10 అదే. సంవత్సరాల తర్వాత అసలు ఆ టెక్నాలజీ కూడా మారిపోయి ఉంటది. అందుకని 1 year అని చెప్తాం గానీ రిమూవ్ చేయనండి యాక్సెస్. రిమూవ్ చేయను. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్, ఏమనుకోకండి. మీరు ఇప్పుడు కోర్స్ రిసర్చ్ చేసేటప్పుడు కూడా బాగా రీసెర్చ్ చేస్తారు కదా, అంటే ఐ మీన్ ఈ డొమైన్‌కి వీటికి కాల్స్ ఉన్నాయి. మినిమం కష్టపడితే వర్కౌట్ అయితది అన్న దాంతోటే సార్ ఏ కోర్సులు చేసుకుంటారా? టెక్నాలజీకైనా మీరు అంటే కష్టపడితే నేను లేదు సార్, వర్కౌట్ మీరు కూడా అవుతది నేను సార్. చాలా రోజులు చూస్తున్నాను. ఈ పవర్ బిఐ అని, ఇదని, ఇంకా ఐటీజీసీ అని గాని, కొంచెం కొంచెం మంచి టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే కష్టపడకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. కాకపోతే నేను చూస్తున్నా మీ కమ్యూనిటీ ఫాలో అవుతున్నాను. కొంచెము మరీ హెవీ సబ్జెక్ట్ కాకుండా కొంచెం టూల్స్ బేస్డ్ ఇలా బాగున్నాయి. అదే నా డౌట్ ఏంటంటే మీరు రీసెర్చ్ చేసే తీసుకొస్తారు కదా అని చెప్పేసి. అంతే సార్. అడగండి, ఏం డౌట్ మీది? సార్ యాక్చువల్‌గా టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్. నేను ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఒక 1 ఇయర్ విప్రోలో చేసి ఇప్పుడు 2 ఇయర్స్ హెచ్‌సిఎల్ అయిపోయింది. ఓకే అండి. డిజిగ్నేషన్ ఏమైనా సో ఉందండి? నాది వచ్చేసి సిస్టమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉందండి. ఓకే. సో నాకు ఫస్ట్‌లో ఐ మీన్ నాకు ఏం అర్థం అవ్వక జావా ఫుల్ స్టాక్ ఇవి ఇలా జాయిన్ అయ్యేసి కొంచెం నేను ఆఫీస్ వర్క్ అని కొంచెం ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైమ్ దొరుకుతుందండి. సో నాకు బాగా ఏమంటే ఇవి సైబర్ సెక్యూరిటీ ఒకటి ఇంట్రెస్ట్ ఉంది. సో దాంతో మీరన్నారు కదా, అసలుకి ఎటు వెళ్ళాలి ఏందనేది ఒక ఐడియా ఉండదు. అసలు అందులో సైబర్ సెక్యూరిటీ చాలా డొమైన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మేము సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా మేము కొంచెం మల్టిపుల్ టీమ్స్‌తో వర్క్ చేస్తామండి. సో కొంచెం ఐడియా ఉంది అసలుకి ఎలా ఉంటది కార్బోర్డ్, కొంచెం అసలు మొత్తం తెలీదని చెప్పను. ఎలా ఉంటది, ఎలా ప్రాసెస్ ఉంటదని తెలుసు. సో ఇప్పుడు నేను ఒక దాంట్లో ఎంటర్ అవ్వాలంటే అసలు పాత్ ఏంటి? ఏం నేర్చుకుంటే ఏంటి? మీరన్నారు ఇప్పుడు 10 ఇంటర్వ్యూలకి అటెండ్ అయిన తర్వాత మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తదని చెప్పేసి. అవును. సో అవునండి. ఇప్పుడు నా డౌట్ ఏం లేదండి. నేను ఇప్పుడు కోర్స్ అటెండ్ అయ్యి చెప్పినట్టు నేర్చుకొని, సో కొంచెం రెజ్యూమ్‌లో ఏమన్నా కొంచెం కొన్ని కీవర్డ్స్ గాని ఎడిట్ సార్‌ని అడిగి చేసేసి కాల్స్ అటెండ్ అవుతా ఉంటే
వర్కౌట్ అవుద్దా లేదా ఇది చెప్పండి. 100% అండి. ఇప్పుడు స్టూడెంట్స్ 10 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు మీరు నిజంగా మీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ ఎఫర్ట్స్ అన్నీ దీని మీదే పెడితే బోలెడన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయండి మీకు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ డొమైన్ గురించి మీకు తెలిసిందే. ఇప్పుడు మీరు ఏ డొమైన్ అండి, పవర్ బిఐ అయినా పర్వాలేదు, ఏదైనా సరే మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టాలి. అందులో బాగా ఎక్స్‌పర్ట్ అవ్వాలి. 100% ఛాన్స్ అయితే దొరుకుతదండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వదిలేస్తా ఉంటారు. అలా వదిలిపెట్టకూడదు అంతే. ఇందాక చెప్పాను కదా! సంవత్సరంన్నర తర్వాత క్యాండిడేట్‌కి జాబ్ వచ్చింది. అతను వదిలిపెట్టలేదు. నేను చెప్తాను. ఆ క్లాస్‌లో కూడా చెప్పా. మీరు వదిలిపెట్టొద్దు. ఇప్పుడు మీరు బీఏపీటీ మీద పర్ఫెక్ట్ అయిపోయారండి. పర్ఫెక్ట్ అయిపోయారు. ఇంటర్వ్యూ కొట్టలేకపోతున్నారు. ఇప్పుడు వీఏపీటీకి రిలవెంట్‌గా ఏం అడుగుతున్నారు? ఏంటి అనేది చూసుకొని ఆటి మీద కూడా కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకున్నారనుకోండి. అసలు మీకు ఇంకా తిరుగుండదన్నట్టు. ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకున్నారు. జాబ్ రాలేదు. ఒక 6 మంత్స్ తర్వాత పవర్ బిఐ ఎంటైర్‌గా నేర్చుకుంటా ఉండలేం కదా! ఇప్పుడు పవర్ బిఐతో పాటు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారు? పవర్ ఆటోమేట్ కలుపుకున్నారు అందులో కదా! ఆ పవర్ ఆటోమేట్ మీద కూడా కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకున్నారనుకోండి. 2 నాలెడ్జ్‌లు కలిపి పెడితే ఇంకా తొందరగా వస్తది జాబ్. ఓకే. 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 అర్థమైంది సార్. మీరు ఏం లేదండి. ఇప్పుడు నేర్చుకునే స్టూడెంట్స్‌లో 10 మందిలో 8 మంది ఎలా ఉంటారంటే అండి, నేర్చుకుంటున్నా కదా! జాబ్ వచ్చేయాలి అని జాబ్ వచ్చేస్తదనే కాన్ఫిడెంట్‌లో ఒకళ్ళుంటారు. కొంతమంది ఏంటంటే అసలు నాకు జాబ్ వస్తదా రాదో, అనవసరంగా నేర్చుకుంటున్నాను. ఈ బ్రెయిన్ ఎక్కువ ఉంటుందన్నమాట చాలా మందికి. అనవసరంగా నేర్చుకుంటున్నా, అనవసరంగా 20,000 కట్టాను. ఇలా ఆలోచించకూడదు. మీరిప్పుడు నేర్చుకునేటప్పుడు 20,000 కట్టారు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ దగ్గర మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత హార్డ్ వర్క్ చేసి వదిలిపెట్టకుండా ట్రై చేస్తే 100% దొరుకుతదండి. ఎవ్వరికైనా దొరుకుతది జాబ్. చాలా మంది ఇప్పుడు 10 మంది జాయిన్ అయిన 10 మందిలో 7గురు వదిలేస్తారు కోర్స్‌ని మధ్యలోనే. వదిలిపెట్టకూడదండి. అంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ కావచ్చు వదిలేస్తారు. కొంతమందేంటంటే పక్కది కనపడతా ఉంటుందనమాట. ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వీఏపీటీ నేర్చుకుంటున్నారనుకోండి. ఎవరో వచ్చి వీఏపీటీ ఎందుకు నేర్చుకుంటున్నావు? చాలా బాగుంది. సైబర్ ఆర్క్ చాలా బాగుందంట. నా ఫ్రెండ్ నేర్చుకున్నాడంటే ఇది వదిలేసి అటెళ్ళిపోతారు. 10 మందిలో 7గురు అటెళ్ళిపోతారండి. మళ్ళీ అక్కడ ఫీజు కట్టి అది నేర్చుకుంటారు. అది కూడా పర్ఫెక్ట్ అవ్వదు. అలా చాలా మంది కొంతమంది ఏంటంటే ప్రాక్సీ చేపించుకుందాం, బ్యాక్ డోర్ కట్టేద్దాం 3,00,000 ఈ కాన్సెప్ట్‌తో నేర్చుకునే రెగ్యులర్ కట్టిండేవాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ రేంజ్‌లోకొచ్చి వదిలేస్తారు. అలా కాకుండా మీరు నిజంగా చెప్తున్నా మీరు మంచి డొమైన్ మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి జాబ్ వదలకుండా దీని మీద కాన్స్టెంట్‌గా ఒక 3 మంత్స్ కూర్చోండి. సో, మీకు జాబ్ రావాలని ఇంటెన్షన్ కాకుండా, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలని ఇంటెన్షన్‌తో కూర్చోండి. 100% మీకు జాబ్ వస్తది. అదే. ఇంకోటేంటంటే శ్రీకాంత్ సార్ కూడా కొంచెం అంటే చెప్పే విధానము కొంచెం ఒక ఎంతూసియాజం ఉంది గదా! ఈ ఐపీ కొంచెం బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. సో, సార్ చెప్పేది పక్కా నేర్చుకుంటూ డౌట్‌లు కూడా అంటే కొన్ని సబ్జెక్ట్‌లు ఇన్వాల్వ్ అయినప్పుడు తెలియక కొన్ని డౌట్‌లు వస్తా ఉంటాయి. అదేంటి, ఏం లే ఇదేంటి అని చెప్పేసి. అవును. ఇప్పుడు సో, అవన్నీ ఆ! ఇప్పుడు మనకున్న అదే. సోర్సెస్ చాలా పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు మీకు ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్పింది అర్థం కాలేదనుకోండి. ఆ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి జెమినీకి గాని, మన చాట్ జీపీటీకి గాని ఇస్తే ఇంకా ఒక 10 ఎగ్జాంపుల్స్ తోటి ఇంకా క్లియర్‌గా చెప్తుందది. ఓకే. ఓకేనా? ఓకే. సో, అంటే ఇంకా నేననేదేంటంటే మీకు జాబ్ వచ్చేయాలనే ఇంటెన్షన్ కాకుండా దీనిలో నేను పర్ఫెక్ట్ అయిపోవాలి. నేను మాస్టర్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఓకే. కొంతమందుంటారండి. బగ్ బౌంటీ మీదే నేను మనీ ఎర్న్ చేయాలి. నాకు జాబొద్దు. బగ్ బౌంటీ మీద కూర్చోవాలని చెప్పి నేర్చుకునేటోళ్ళుంటారు. సో, వాళ్ళకి జాబ్ గురించి ఆలోచించరు. సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తారు. అదొక ప్యాషన్ అలా మీరు ప్యాషన్‌తోటి. సబ్జెక్ట్ గురించి ఆలోచించండి. వీఏపీటీ సైడ్ 100% మీరు జాబ్ కొట్టుకోగలరు. ఓకే. ఓకే. అసలు అంటే ఈ ఈ 10 మంది స్టూడెంట్స్‌లో అండి అందరూ గూడా చాలా 8 మంది అనవసరంగానే అంటే 3 క్లాసులు 10 క్లాసుల తర్వాత ఆలోచించే బ్యాచ్ అనవసరంగా నేర్చుకుంటున్నాను. జాబ్ వస్తదో రాదో ఈ మైండ్ తోటి వదిలేస్తారసల. మళ్ళీ డీవియేట్ అవుతారు. వేరే కోర్సు ఇంకా ఈజీగా ఉంటదంట. తొందరగా వచ్చేస్తున్నాయంటని అటు డీవియేట్ అవుతారు.
కొంతమంది ఏంటంటే అబ్బో ఇది కష్టంలే మనం నేర్చుకోవడం, కానీ ఎవరైనా బ్యాక్ డోర్ ఇప్పిస్తారేమోనని ఒకడు వెనకాల పడతాడు, వాడు 6 నెలలు సంవత్సరం పాటు మీకు ఒక తినేస్తాడు. చిన్న విషయం అండి. యాక్చువల్ నేను ఎయిర్టెల్ టెలికాం కంపెనీ ఉంది కదా, ఆ క్లయింట్ లొకేషన్ వర్క్ చేస్తాను. సో ఓకే. రీసెంట్ గా ఎయిర్టెల్ వాళ్ళకి రైల్వే ప్రాజెక్ట్ వచ్చేసింది. సమ్ 200 crores ఏమో అన్నమాట ఆ ప్రాజెక్ట్, రైల్వే వాళ్ళది. ఓకే. సైబర్ సెక్యూరిటీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్, అంటే వీళ్ళ నెట్వర్కింగ్ మొత్తం చూసుకోవడం అనమాట. సో ఓకే. మొన్న ఒక మీటింగ్ లో చెప్పారు ఇలా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పేసి. సో ఇంకా కొన్ని అంటే మామూలుగా జాబ్ చేసే వాళ్ళు, ఇంకా మన పెట్రోలియం ఉంటాయి కదా సార్, వాటిలలో కూడా మన అంటే మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక కంపెనీ అంటే ఒక కంపెనీ కదా, దానికి పార్ట్నర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా సర్వీస్ ఇస్తూ ఉంటారు కదా సార్, సైబర్ అవును. సెక్యూరిటీ అదని ఇదని. సో అవును. కొన్ని ఉన్నాయి. సో ఏదన్నా అంటే సబ్జెక్ట్ నేర్చుకొని మనం కొంచెం ట్రైనర్ గారంటే పెడతా ఉంటే కొంచెం అంటే వెంటబడటం అంటే మనకి ఇంకా అంటే ఇది నేర్చుకున్నాను కొంచెం వర్కౌట్ అవ్వక ఇంకేమైనా అడ్వాన్స్ నేర్చుకుంటే బాగుంటుందా, సో ఇలా మనకు కొంచెం సపోర్ట్ అర్థమైపోతుంది సార్. ఉండాలండి. ఇప్పుడు మీరు ఇది పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మీకు తెలిసిపోతూ ఉంటది ఏది నేర్చుకోవాలి. ఇంకా మనకి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు అర్థమవుతుంటది. ఓకే, అది అడిగారు కదా, దాని మీద బేసిక్స్ మీకు ఓకే అర్థమైపోతుంది. ఓకే అప్పుడు ఇంకా ఎవరి సజెషన్ అవసరం లేదు మనకి. ఓకే 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 డైలీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. జాబ్ పోర్టల్స్‌లోకి వెళ్ళి అసలు ఆ డిజిగ్నేషన్‌కి ఏమేమి స్కిల్ సెట్ కావాలని పెడతారు. అన్ని స్కిల్ సెట్‌లో మనం మ్యాచ్ కాలేములెండి. ఇప్పుడు చాలా అడుగుతున్నారు. అడుగుతారు వాళ్ళు నౌకరీలో అడిగేటప్పుడు. అవునవును అవునవును వేస్ట్. అంటే అది చూసి నేర్చుకోవడం కాదు. మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏది అవసరం అనేది మనకు క్లారిటీ వచ్చేస్తది. మీకొచ్చేస్తది. ఓకే 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 మీరు ఒక అర్థమైంది. 4 మంత్స్ అదే సార్, ఫైనల్‌గా మీకు తెలుసు కదా మార్కెట్ ఎలా ఉంది. ప్రెజెంట్ మార్కెట్ మిగతా వాటికైతే చాలా డల్‌గా ఉందండి. సాఫ్ట్‌వేర్ సెక్టార్ కొద్దిగా ఇప్పుడు బ్యాడ్ టైమే నడుస్తుంది టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. ఓకే ఓకే అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఎందుకు బ్యాడ్ ఉందంటే అన్ని మల్టిపుల్ ఉంది. అంటే ఇప్పుడు మల్టిపుల్ అంటే రీజన్స్. కంప్లీట్ అదే అంటే ఇప్పుడు అంటే కంప్లీట్ గా అది ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే సార్, అంటే ఏతో కొన్ని ఆటోమేషన్ టూల్స్ కానీ అవి కొంచెం ఆ ప్రొడక్టివిటీ లెవెల్ అనేది తగ్గిపోతే మళ్ళీ అంటే దానివల్ల ఇంక జాబ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అంటున్నారు కదా. ఏఐ అనేది ఇప్పుడు ఏఐ అనేది 100% ఇంపాక్ట్ చూపిస్తదండి. 100% చూపిస్తది. ఇప్పుడు మీ కస్టమర్ సర్వీసే ఉంది. ఇప్పుడు 100% ఇంపాక్ట్ చూపిస్తదండి. ఈ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో తక్కువ. సైబర్ సెక్యూరిటీకిను డెవలప్‌మెంట్ సెక్టార్‌కి కొద్దిగా తక్కువ ఇంపాక్ట్ అవుతదంతే. ఓకే ఓకే మిగతా అయన్నీ కూడా ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి గదా! ఆల్రెడీ నిన్న అమెజాన్ మీరు ఓ పని చేయండి. డైలీ సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్, లేకపోతే డైలీ జనరేటివ్ ఏఐ అప్డేట్స్, లేకపోతే ఎంతమంది ఈ జెమినీలోనో గాని, చాట్‌జీపీటీలో గాని మీరు ఒక టైమర్ పెట్టేసుకోండి జెమినీలో. అంటే ఓకే షెడ్యూల్డ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు ఒకవేళ సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటట్టయితే దాని రిలేటెడ్‌గా రిమైండర్స్ పెట్టుకోండి. ఒక్క నిమిషం. నా స్క్రీన్ షేర్ అవుతుందండి మీకు? లేదండి, లేదు గదా! కనిపించట్లేదు. లేదు గదా! ఒక్క నిమిషం. ఇప్పుడు జెమినీ ఉంది గదండీ మనకి. మీకు దీంతో ఫ్రీగా అంటే ఇది నాది పెయిడ్ అకౌంట్‌లండి. ఇప్పుడు ఓకే ఓకే మనకి ఓకే నేను ఇప్పుడు షెడ్యూల్డ్ యాక్షన్స్ అని ఉన్నాయి గదా! ఇక్కడ ఆహ్, ఇక్కడ చూసుకున్నట్టయితే షెడ్యూల్ యాక్షన్ పెట్టుకున్నాను. ప్రతిరోజు 4:30 ఏఎంకి వస్తది. దీన్ని చదువుతాను. రీసెర్చ్ అండ్ ప్రొవైడ్ సమ్మరీ ఆఫ్ ద లేటెస్ట్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ న్యూస్ ఇంక్లూడింగ్ పర్చేజెస్, లే ఆఫ్స్, న్యూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెట్టుకుంటే నాకు ప్రతిరోజు 4:30 కల్లా వచ్చేస్తదండి మనకి. ఆ రోజు ఓకే అంతకుముందు జరిగింది ఏంటి అనేది. ఓకే వీటిని కూడా చదువుతా ఉండండి. సైబర్ సెక్యూరిటీ అనుకోండి. సెక్యూరిటీ రిలేటెడ్‌గా నేనేం పెట్టుకున్నానో చూడండి. అంటే మార్కెట్‌లో ఎలా ఉందనేది కూడా మనకు తెలియాలన్నమాట. ఇలా మీరు ఒక రిమైండర్స్ పెట్టుకొని ఒకవేళ నాకు చదువుతున్నప్పుడు ఒక్కోసారి అర్థం కూడా కాదండి. అర్థం కానప్పుడు దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే ఓకే అలా మీరు కూడా పెట్టుకొని అంటే వచ్చిన కంటెంట్‌ని తెలుగులో ఇమ్మంటే కూడా తెలుగులో ఇస్తారు.
ఇక్కడ ఓకే. రీడ్ లాస్ట్ ప్రాంప్ట్ రిజల్ట్ ఇన్ తెలుగు డోంట్ మిస్. అంటే నేను తెలుగు మీడియం, నాకు తెలుగు బాగా వచ్చు. ఓకే. సో అలా పెట్టుకోండి మీరు. జాబ్స్ గురించి అయితే జాబ్స్ పెట్టుకోండి. ఇది గట్టిగా కూర్చోండి సార్. మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే జాబ్ మాత్రం మానద్దు. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. జాబ్ అస్సలు మానద్దండి. ఇది చేస్తూనే రోజుకొచ్చి ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం పెట్టుకుని హార్డ్ వర్క్ చేయండి సార్. సరే. 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 ఓకే అండి. అయితే థ్యాంక్ మండే యూ. నుంచి నేను జాయిన్ అవుతాను. మండే. కమ్యూనిటీ కూడా జాయిన్ అవుతాను. సరేనా? ఓకే. 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 ఓకే అండి. థ్యాంక్ యూ.